ప్రభు పేరున అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ, జ్ఞానమును ప్రేమించేవాడు శిక్షను ప్రేమించను అన్న పాఠం ముందు మనం ఈరోజు మాట్లాడుకుందాం. వాక్యానుసారంగా మీరు పిల్లలైతే దేవునికి భయపడి మీ తల్లిదండ్రులకు లోబడి వారు వేసిన శిక్షను తృణీకరించకండి. లేదా మీరు తల్లిదండ్రులైతే పిల్లలను మరీ గారాభంగా పెంచకుండా వారికి మేలు కలుగుటకై దేవుని శిక్షణలో పెంచండి. ఇది నా మనవి. దేవుని పిల్లలుగా, ఆయన కుమారులుగా, కుమారయ్యలుగా ఉన్న మనము ఆయన గద్దింపుకు లోబడి ఆయన శిక్షణ తాడుకుంటే మనకి కలిగిన ఆశీర్వాదాలు, ప్రయోజనాలు వాక్యంలో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:5, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుని దండించను. యోబు 5:17, దేవుడు గద్దించే మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయములు కొట్టును, ఆయన గాయము చేయను, ఆయన చేతులే స్వస్థపరచును. సామెతలు 3:11, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించే రీతిగా యెహోవా తాను ప్రేమించే వారిని గద్దించెను. ప్రకటన 3:19, నేను ప్రేమించే వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను, గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. సామెతలు 12:1, శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించేవాడు, గద్దింపును ఆశయించుకునేవాడు పశుప్రాయుడు. సామెతలు 15:32, శిక్షనంద నొల్లనివాడు తన ప్రాణమును తృణీకరించెను. సామెతలు 15:5, మూఢుడు తన తండ్రి శిక్షను తిరస్కరించెను. సామెతలు 3:18, శిక్షను ఉపేక్షించేవానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించను, గద్దింపును లక్ష్యపెట్టేవాడు ఘనత నొందును. నా ప్రియ సోదరి సోదరులారా, ఆయన వేసిన శిక్ష మనలో చెడుతనము తొలగించి మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు చేస్తుంది. కనుక మనము ఆయన మాటకు లోబడి ఆయన వాక్యానుసారంగా ఈ లోకంలో బ్రతుకుదాం. సామెతల గ్రంథం ధ్యానించుకుందాం. 11వ అధ్యాయం నుండి ప్రారంభించుకుందాం. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరైన గుండు ఆయనకి ఇష్టము. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. యథార్థవంతుల యథార్థత వారికి త్రావ చూపించను, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయను. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడకు రాదు, నీతి మరణం నుండి రక్షించను. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయను. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును, యథార్థవంతుల నీతి వారిని విమోచించెను. విశ్వాసఘాతుకులు తమ దురాశల వలననే పట్టబడుదురు. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును, బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధపాడగును. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగువానికి నాశనము తెప్పించను, తెలివి చేత నీతిమంతులు తప్పించుకుందరు. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము, భక్తిహీనుడు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. యథార్థవంతుల దేవుని వలన పట్టణమునకు కీర్తి కలుగును, భక్తిహీనుల మాటలు దానిని బోర్ల ద్రోయను. తన పొరుగు వారిని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు, వివేక అయినవాడు మౌనముగా ఉండను. కొండిగాడే తిరిగిలాడేవాడు పరుల గుట్టు బయట పెట్టను. నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచను, నాయకులు లేని జనులు చెడిపోవుదురు. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరం, ఎదుటివాని కొరకు పూటబడిన వాడు చెడిపోవును, పూటబడనొప్పని వాడు నిర్భయముగా నుండును.
నెరనుగల స్త్రీ ఘనతనందును, బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు. దయగలవాడు తనకే మేలు చేసుకొనును, క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. భక్తిహీనుని సంపాదన వానిని మోసం చేయను, నీతిని విత్తవాడు శాశ్వతమైన బహుమానము నందును. యథార్థమైన నీతి జీవదాయకము, దుష్టక్రియలు విడవక చేయవాడు తన మరణమునకే చేయను. మూర్ఖశక్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకిష్టడు. నిర్భయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానము విడిపింపబడును. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మ వంటిది. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. ఔదార్యం గలవారు పుష్టినందుదురు, నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును. ధాన్యము బిగబొట్టవానికి జనులు శపించెదరు, దానిని అమ్మి వాని తల మీదకి దీవెన వచ్చెను. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయను, కీడు చేయగోరువానికి కీడే మూడును. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతిమంతులు శిగురాకు వలె వృద్ధి నొందుదురు. తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును. మూఢుడు జ్ఞాన హృదయులకు దాసుడగును. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవాడు ఇతరులను రక్షించును. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు, భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు కదా. 12వ అధ్యాయము. శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించును, గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు, నీతిమంతులు వేరు కదలదు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచివారి వంటివి, యథార్థవంతుల నోరు వారిని విడిపించును. భక్తిహీనులు పాడే లేకపోవుదురు, నీతిమంతులు ఇల్లు నిలుచను. ఒక్కొక్క మనుష్యుడు తన వివేకము కొలది పొగడబడను, కుటిల చిత్తుడు తృణీకరింపబడను. ఆహారము లేకయున్నను తనను తాను పొగుడుకున్న వాని కంటే దాసుడు గల అడుపుడు గొప్పవాడు. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూసెను, భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే. తన భూమిని సేద్యపరుచుకున్న వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు. భక్తిహీనులు చెడ్డవారికి దొరకు దోపుడు సొమ్మును ఆపేక్షించెదరు. నీతిమంతులు వేరు శిగిర్షను. పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి, నీతిమంతుడు ఆపద నుండి తప్పించుకొనును. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, యవన క్రీడ ఫలము వానికి వచ్చును. మూడిన మార్గము వాని దృష్టికి సరైనది, జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించను. మూఢుడు కోపపడినది నిమిషములోన బయలుపడును, వివేకి నిందను వెల్లడపరచక వివరకుండును. సత్యవాది ప్రియుడు నీతిగల మాటలు పలుకును, కూటసాక్షి మోసపు మాటలు చెప్పును. కత్తెపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. కీడు కల్పించేవారి హృదయములలో మోసము కలదు, సమాధాన పరుషుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండియుందురు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనుడు ఆయనకిష్టుడు.
వివేక అయిన వాడు తన విద్యను దాచిపెట్టును, అవివేకి హృదయములు తమ మూఢత్వమును వెల్లడి చేయుదురు. శ్రద్ధగా పనిచేయేవారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఒకని హృదయములోని విచారము దాని క్రొంగజేయను, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. సోమరి వేటాడునను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. 13వ అధ్యాయము. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాస్యకుడు గద్దింపునకు లోబడడు. నోటి ఫలము చేత మనుష్యుడు మేలు అనుభవించును, విశ్వాసఘాతకులు బలాత్కారము చేత నశించెదరు. తన నోరు కాచుకునివాడు తన్ను కాపాడుకొనును, ఊరకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనను. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకు ఏమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండును. నీతిమంతునికి కళ్ళమాట అసహ్యము, భక్తిహీనుడు నిందించుచు అవమానపరుచును. యథార్థవర్తునికి నీతియే రక్షకము. భక్తిహీనత పాపులను చెరిపివేయను. ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు, దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు. ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయను, దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు. నీతిమంతులు వెలుగు త్యాజరిల్లను, భక్తిహీనుల దీపము ఆరిపోవును. గర్వము వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానం కలుగును. మోసం చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. కష్టం చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. కోరిక సఫలం కాకుండుట చేత హృదయము నొచ్చును. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షం, ఆజ్ఞను తిరస్కరించిన వాడు అందువలన శిక్షనందును. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణ పాశములో నుండి విడిపించును. సుబుద్ధి దయను సంపాదించును, విశ్వాసఘాతుకుల మార్గము కష్టము. వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందురు, బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడపరుచును. దుష్టుడైన దూత కీడునకు లోబడను, నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు. శిక్షణ ఉపేక్షించేవానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును. గద్దింపును లక్ష్య పెట్టేవాడు ఘనత నొందును. ఆశ తీరుట ప్రాణమునకు తీపి, చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము. జ్ఞానుడు సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడుగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. బీదలు సేద్యపరుచు కొత్త భూమి విస్తారముగా పండును. అన్యాయం వలన నశించువారు కలరు, బెత్తెము వాడనివాడు తన కుమారునికి విరోధి. కుమారుని ప్రేమించేవాడు వారిని శిక్షించను. నీతిమంతుడు ఆకలి తీర భోజనం చేయను, భక్తిహీనుల కడుపునకు లేము కలుగును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. యథార్థముగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించేవాడు. మూఢుల నోట బెత్తము వంటి గర్వం ఉన్నది, జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. ఎద్దులు లేని చోట గాదియందు ధాన్యముండదు, ఎద్దుల బలము చేత విస్తారము వచ్చబడు కలుగును. నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు, కోట సాక్షికి అబద్ధములు ప్రియములు. అపహాస్యకుడు జ్ఞానము వెతుకట వ్యర్థము, తెలివిగలవానికి జ్ఞానము సులభము. బుద్ధిహీనుల ఎదుట నుండి వెళ్ళిపోము,
జ్ఞానవశనములు వాని యందు కనబడవు కదా. తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణం. మోసకృత్యములే బుద్ధిహీనులు కనుపరుసు మూఢత. మూఢులు చేయు అపరాధ పరిహారార్థబడి వారిని అపహాస్యం చేయను. యథార్థవంతులు ఒకరు యందు ఒకరు దయచూపుదురు. యవన దుఃఖము వాని హృదయమునకే తెలియను. ఒకని సంతోషములో అన్యుడు పాలువాడు కానేరడు. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే అది తుదకు మరణమునకు త్రోవ తీయను. ఒకడు నవ్వుచుండును, హృదయమున దుఃఖము ఉండవచ్చును, సంతోషము తుదకు వ్యసనమగును. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును, మంచివాని స్వభావము వానికి సంతోషమిచ్చను. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకైన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగిను, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. త్వరగా కోపపడవాడు మూఢత్వమును చూపును, దుర్యాచనలు గలవాడు ద్వేషించబడును. జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యం. వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుందరు, చెడ్డవారు మంచివారి ఎదుటను, భక్తిహీనుడు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు. దరిద్రుడు తన పొరుగువానికి అసహ్యుడు, ఐశ్వర్యవంతుని ప్రేమించేవారు అనేకులు. తన పొరుగువాని తిరస్కరించేవాడు పాపము చేయవాడు. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, కీడు కల్పించేవారు తప్పిపోవుదురు. మేలు కల్పించేవారు కృపాసత్యములను నొందుదురు. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, ఒట్టి మాటలు లేమిడికి కారణములు. జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము, బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే. నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును, అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట, అది మరణ పాశములో నుండి విడిపించును. జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును, జనక్షయిత రాజులకు వినాశకరము. దీర్ఘశాంతం గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. దరిద్రులను బాధించేవాడు వాని సృష్టికర్తను నిందించేవాడు. బేదను కనికరించేవాడు ఆయనను ఘనపరచేవాడు. అపాయం రాగా భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయం కలదు. తెలివిగలవాని హృదయమందు జ్ఞానము సుఖనివాసం చేయను, బుద్ధిహీనుల అంతరంగములోనున్నది బయలుపడును. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానం తెచ్చును. బుద్ధిగల సేవకుడు రాజులకిష్టుడు, అవమానమునగా నడుచువాని మీద రాజు కోపించును. దేవునికే మహిమ కలుగునుగాక. అందరికీ శుభము. ఆమేన్.